ఎవ్రీవన్ యూపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కీ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వీటి నుంచి యూపీఎస్సీ ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా? కాదు. మీకు 90% కేసెస్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, కానీ కాన్సెప్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఏవి బాగా రిపీట్ అవుతున్నాయి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ చదివితే మినిమం 2 నుంచి 3 టాపిక్స్ 3 మార్క్స్ లేదంటే క్వశ్చన్స్ పక్కా పడతాయి అనే కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. టూ టైప్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది ఈ వీడియోకి సంబంధించి. ఒకటి వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఎలా అనలైజ్ చేసి యూపీఎస్సి కోర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. కోర్ అంటే యూపీఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ సెటర్, యూపీఎస్సి మైండ్ సెట్ ఎలా ఉంది, ఏ టైపు ఫేవరెట్ టాపిక్స్ ఏంటి యూపీఎస్సికి, ప్రతి సబ్జెక్ట్లో ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఈ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే పీవీక్యూ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు కూడా పీవీక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయండి. ఒక 5 పేపర్లు తీసుకోండి. మీరు కూడా ఇలానే అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా అనేది క్లియర్గా. ఎందుకంటే యూపీఎస్సి నీ హ్యుమానిటీ పేపర్ అవన్నీ. ఓకే, నీకు డైరెక్ట్గా నీ కాన్సెప్ట్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తూనే నీ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఇవన్నీ కాకుండా నీ కాన్సెప్ట్ని, హ్యుమానిటీని టెస్ట్ చేసే పేపరు. ఆధర్ ఏమనుకుంటున్నాడు, నువ్వేమనుకుంటున్నావు, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నావు, ఏ పేరు కరెక్ట్ అనుకుంటున్నావు, ఇవన్నీ రావాలి మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా క్లియర్. మెయిన్స్లో కాస్త కూర్చో, ప్రిలిమ్స్లో కాస్త కూర్చో ఫ్యాక్చర్ ఉన్న మెయిన్స్ మొత్తం నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ టాపిక్ని నువ్వు ఎలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నావు, ఎలా అర్థం చేసుకున్నావు అనేది ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేయడానికి అండ్ ప్రతి సబ్జెక్టు, పాలిటీ ముట్టుకున్నావు, నేను నీకు చెప్పబోయే టాపిక్ పాలిటీలో ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్. ఈ టాపిక్ని నువ్వు అసలు వదలకూడదు. ఓకే, నువ్వు నార్మల్గా 1 గంట లేదంటే 2 గంటలు నువ్వు ఒక టాపిక్ కోసం ఖర్చు పెడుతున్నావు అంటే నేను చెప్పబోయే టాపిక్కి నువ్వు మినిమం 3 గంటలు 4 గంటలు కేటగిరీ చేయాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటి కాదు 3-4 ప్రశ్నలు ఈ టాపిక్స్ నుంచి పడుతూ ఉంటాయి. అలాంటి 8 కోర్ మస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఈ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్గా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయని చెప్పి తెలుస్తుంది. రైట్, సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే కోర్ థీమ్స్కి సంబంధించి ఈ పీడిఎఫ్ కానీ వేరే పీడిఎఫ్ కానీ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానండి. ప్రశాంతంగా హ్యాండ్ రిటర్న్ కలర్ఫుల్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం స్కై అకాడమీ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు కనిపించేస్తుంది టెలిగ్రామ్లో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే కోర్ థీమ్స్ ఏమేమంటే మీరు ఫస్ట్ పాలిటీ ఓపెన్ చేయగలనే నువ్వు నీ ఆర్టికల్స్కి సంబంధించి చదువుకో. దాని తర్వాత షెడ్యూల్ చదువుకో, సోర్సెస్, ప్రియాంబుల్ ఇవన్నీ చదువుకో. కానీ పార్లమెంట్ దగ్గర ఎప్పుడైతే వస్తావో మోస్ట్ ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్ పార్లమెంటు. 4 నుంచి 6 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి పార్లమెంట్కి సంబంధించి. జాగ్రత్తగా ఇంపార్టెంట్ మేజర్గా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్కి సంబంధించి బిల్స్, ఏ రకాల బిల్స్ ఉంటాయి, బిల్ ఎలా ల్యాప్స్ అవుతుంది, బిల్స్కి సంబంధించి క్లియర్గా చూసుకోవాలి. ఏ బిల్లు మనీ బిల్ అవుతుంది, మనీ బిల్ ఆర్టికల్ ఏది, ఏ బిల్లుని నువ్వు మనీ బిల్ కాకుండా వేరే రకాల బిల్లు, పబ్లిక్ బిల్ ఏంటి, ప్రైవేట్ బిల్ ఏంటి, ప్రతి బిల్లు గురించి క్లియర్గా చదువుకోవాలి. అండ్ పార్లమెంట్ చదివేటప్పుడు బడ్జెట్ చదవాలి. బడ్జెట్లో కమిటీస్ ఇంపార్టెంటు. స్టాండింగ్ కమిటీ కానీ ఇలా కమిటీస్ ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేయాలి. మీరు డాట్స్ కనెక్ట్ చేయగలిగితేనే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. డాట్స్ కనెక్ట్ చేయడం అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ గురించి చదువుతున్నారు, లోక్సభ గురించి చదువుతున్నారు, అక్కడ ఎంపీ గురించి చదువుతున్నారు. ఈ ఎంపీకి సంబంధించి ఒకవేళ ఎంపీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే తన ఎలిజిబిలిటీ ఏంటి, ఒక ఎంపీకి ఏజ్ ఎంత కావాలి, ఇతనే లోయెస్ట్ ఏజా క్వాలిఫికేషన్లో, ప్రెసిడెంట్కి ఏజ్ ఎంత ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏజ్ ఎంత ఉండాలి, లేదంటే వేరే నువ్వు ఏదైతే ఏజెస్ గురించి ఇలా ఎంపీ గురించి చదివేటప్పుడు నీ మైండ్లో మొత్తం కనెక్ట్ అవ్వాలి. మిగతా ఏజ్లు కూడా సర్పంచ్ దగ్గర మొదలుకొని వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొని అతని ఏజెస్ దగ్గర నుంచి మొదలుకొని అందరి ఏజెస్ తెలియాలి. ఎంపీ లోయెస్ట్ ఏజ్ ఎందుకు, అతనికి అంత తక్కువ ఏజ్ ఎందుకు పెట్టారు అతనికి, అది కూడా నువ్వు క్లియర్గా చూసుకోవాలి. ఇవే డాట్స్ కనెక్ట్ చేయడం అంటే. ఓకే, ఒక ఎంపీనే ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతున్నాడు, ఓకే, ఒక ఎమ్మెల్యే ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాకూడదు, అవ్వచ్చా. సో ఇవన్నీ నువ్వు క్రాస్ క్వశ్చన్ నీ మైండ్ని నువ్వు వేసుకోగలిగితే అప్పుడే నువ్వు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయగలగాలి. క్వశ్చన్స్ ఉన్నవి ఆన్సర్ చేయడం కాదు, క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ చేయగలగాలి. ఒక టాపిక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ అన్నాను అనుకో, ఎంపీ గురించి నువ్వు హార్డ్గా ఒక 3-4 క్వశ్చన్లు తయారు చేయగలగాలి. క్వశ్చను దానికి 4 ఆప్షన్స్ కూడా నువ్వే తయారు చేయాలి. ఆ రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఆ రకంగానే నేను నీకు మెంటర్షిప్లో ప్రిపేర్ చేపిస్తూ ఉంటాను. నేను నీకు ఓరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మెంటర్షిప్లో ఎవ్రీడే.
ఎవ్రీడే నేను మీకు మార్నింగ్ మెసేజ్తో మొదలుకొని ఈవినింగ్ వరకు నేను నీకు గైడెన్స్ ఇస్తూ, ఈవినింగ్ నువ్వు చదివిన టాపిక్కి నేను ఓవరాల్గా క్వశ్చన్స్ అడగటము, నువ్వు ఎనాలిసిస్ పవర్ నీకు ఎంత ఉంది, క్రాస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్వ్యూకి నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతున్నావు, ఇవన్నీ మెంటర్షిప్లో ఉంటాయి. డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్, ఎవ్రీథింగ్ నీకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు. నార్మల్ మెంటర్షిప్ లాగా ఉండదు, మంది మొత్తం గైడెన్స్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రాము. దీనికి సంబంధించి వీడియో నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కింద ప్లేలిస్ట్ కూడా ఉంది యూపీఎస్సీది, అందులో కూడా నేను మీకు క్లియర్గా ఇస్తాను. మెంటర్షిప్ గురించి చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత యూపీఎస్సీ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. యూపీఎస్సీ మంచి కోర్సు, మీకు ఎక్కడ కాన్సెప్ట్ కావాలో మీ లక్ష్మీకాంత్ ఎన్సీఆర్టీస్ కన్నా డాట్స్ కనెక్ట్ చేస్తూ ఎక్కడ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలో అక్కడ నేను మీకు కాన్సెప్ట్తో, ఎక్కడ ఫ్యాక్ట్స్ వస్తాయో అక్కడ మెమొరీ హింట్స్తో నేను మీకు కోర్సెస్ యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. చాలా తక్కువ ప్రైస్లో, మీరు ఎక్కడ చూసుకున్నా అంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కంటెంట్ దొరకదు. ఆ రకంగా నేను మీకు తయారు చేసి పెట్టాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రీ పీడిఎఫ్లు కూడా టెలిగ్రామ్లో కలర్ఫుల్ పీడిఎఫ్లు కనిపిస్తూ ఉంటాయి, చూడడానికి ట్రై చేయండి. ఎనీవేస్, ఇప్పుడు పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే, పార్లమెంట్లో నీకు లోక్సభ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, అండ్ స్పీకర్ గురించి, లోక్సభ అంటే స్పీకర్ వచ్చేస్తాడు కదా, సో స్పీకర్ గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. అయితే లోక్సభలో ఉన్న అతన్ని స్పీకర్ అనే పదంతో ఎందుకు పిలుస్తున్నారు, రాజ్యసభలో ఉన్న అతన్ని చైర్మన్ అనే పేరుతో ఎందుకు పిలుస్తున్నారు, లోక్సభలో ఉన్నాయని చైర్మన్ అనొచ్చుగా, ఎందుకు అనము? ఇవే కనెక్షన్, క్రాస్ క్వశ్చన్స్ ఇవే వేసుకోవాల్సింది. మీరు ఇలానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్ని నేనే మీకు ఆన్సర్ చేస్తూ ఉంటాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సినవి. ఓకే, దాని తర్వాత పార్లమెంట్కి సంబంధించి మీకు ఇక్కడ స్పీకర్ హౌస్ గురించి కానీ, లోక్సభ గురించి కానీ, బిల్స్ గురించి కానీ అడుగుతున్నారు, చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత హిస్టరీ గురించి చదువుకున్నారు అనుకుంటే క్రోనాలజీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు ఏ టైంలో వచ్చారు, ఏ రాజు టైంలో ఏ ఫారినర్ వచ్చాడు, అతను వచ్చాడా లేదా, ఇవన్నీ క్రోనాలజీ ఇంపార్టెంట్. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎవరి ముందు ఎవరు వచ్చారు, ఇయర్స్ అడగడం చాలా తగ్గిపోయింది. హిస్టరీకి సంబంధించి ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా ఆపేసేయండి. ఓకే, లేదు సార్ మా ఇయర్స్ గుర్తుపెట్టుకుంటాము, నేను మీకు మెమరీ హిస్టరీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చాను, ఆ వీడియో చూడండి. కాకపోతే ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, క్రోనాలజీ ఇంపార్టెంట్. ఎవరు ఏ టైంలో వచ్చారు. ఓకే, లాస్ట్ 6 yearsలో 5 సార్లు అడగడం జరిగింది క్రోనాలజీ గురించి. చూడండి, డైనాసిటీస్, రాజవంశాలు కానీ, హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, ఫారినర్ ట్రావెల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఎవరు వచ్చారు, మెగాసనీస్ ఏ టైంలో వచ్చారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చూడడానికి ట్రై చేయండి. ఓకే, యాదవాస్ కానీ, హోయసులాస్ కానీ, ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ. ఓకే, M0 దేన్ని అంటారు, M1 ఎందుకు అంటారు, సిఆర్ఆర్ దేనికి సంబంధించి, మీకు రెపో రేట్ దేనికి సంబంధించి, ఇవన్నీ క్లియర్గా, ఏది పెరిగితే ఏది తగ్గుతుంది, సిఆర్ఆర్ పెరగటం వల్ల ఈ రోజు ఉన్న ఉల్లిపాయ ధర పెరుగుతుందా తగ్గుతుందా, ఇవే ఇంటర్లింక్. నేను మీకు జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, ఇంటర్లింక్ చేసుకోవాలి. బ్యాంకర్స్ సిఆర్ఆర్ని ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు తగ్గిస్తారు, అవన్నీ అయిపోయినాయి. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు పెంచుతారా, ఇన్ఫ్లేషన్, అవన్నీ అయిపోయినాయి. ఆ కాన్సెప్ట్, ఆ క్వశ్చన్స్ ఎప్పుడూ అయిపోయినాయి. సిఆర్ఆర్కి సంబంధించి డైలీ యాక్టివిటీస్లో, ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్ని సిఆర్ఆర్తో లింక్ చేయండి. రెపో రేట్తో, బ్యాంక్ రేట్తో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. ఓకే, ఎనీవేస్, బ్యాంకింగ్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మానిటరీ పాలసీ, ఇలా అన్నాం కదా అని చెప్పి రీజనల్ రూరల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, ఇవన్నీ వెళ్ళకండి. ఆర్బీఐ గురించే చెప్తున్నాను నేను, ఆర్బీఐ ఫేవరెట్ టాపిక్. అండ్ మానిటరీ పాలసీకి సంబంధించి చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి వచ్చేస్తే పొల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్కి సంబంధించి న్యూస్ ఎప్పుడు చూసినా కరెంట్ అఫైర్స్లో ఉండే టాపికే పొల్యూషన్కి సంబంధించి. ఓకే, పొల్యూషన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఇండికేటర్స్ ఏంటి, పొల్యూషన్ని దేంతో ఇండికేట్ చేస్తారు, దాని తర్వాత డిఫరెంట్ డివైజెస్ ఏమున్నాయి, ఏ స్టేటు పొల్యూషన్కి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది, ఇంపార్టెంట్, ఢిల్లీ ఎలాంటి మెజర్ తీసుకుంటుంది, ఏక్యూఐ ఎలా ఉంది ఢిల్లీలో, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. పొల్యూషన్స్ అండ్ వాటి సోర్సెస్ కూడా, దేని నుంచి వస్తుంది, మెర్కురీ నుంచి వస్తుందా, CO2 నుంచి వస్తుందా, స్పెసిఫిక్ పొల్యూటెంట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పొల్యూషన్ గురించి చెప్పాను కదా. దాని తర్వాత ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే, ఇప్పటివరకు నేను పాలిటిక్స్ సంబంధించి పార్లమెంటు, హిస్టరీకి సంబంధించి క్రోనాలజీ, ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ, దాని తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించి పొల్యూషన్, ఇవి ఇంపార్టెంట్. సబ్జెక్టు చదివేటప్పుడు ముందు ఇవి చూసుకొని, వీటికి సంబంధించి ఈ టాపిక్ వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి. మీరు మీ ప్రిపరేషన్లో బ్రేక్ వేసి దీన్ని కొద్దిగా నిదానంగా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, పైన ప్రిపేర్ అవ్వడం కాదు. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఏంటి, క్లీన్ ఎనర్జీ గురించి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ 1.0, 2.0, 3.0 మోడీకి సంబంధించి ఏదనుకున్నా సరే ఎక్కువ శాతం మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇందాక పొల్యూషన్లోనే ఇది కూడా టాపిక్ వచ్చేయాలి. కాకపోతే దీన్ని సపరేట్ టాపిక్లా హ్యాండిల్ చేయాలి మీరు, ఎందుకంటే ఇందులో అగ్రికల్చర్ కూడా తీసుకొని రావాలి.
క్లీన్ ఎనర్జీ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, అండ్ బయో అనే పదం మీ ప్రిపరేషన్లో ఎక్కడ కనిపించింది అంటే ఆ బయో అనే పదాన్ని కుదిరితే ఒక పుస్తకం పెట్టేసి ఆ పుస్తకంలో ఒక 4-5 పేజీలు పెట్టేసి బయో అనే హెడ్డింగ్ పెట్టేసి దీని కింద బయో రెమిడిఫికేషన్, దాని తర్వాత బయో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, బయో గ్యాస్ ఏంటి, బయో టెక్నాలజీ ఏంటి అన్నీ క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సికి బయో అనే పదం అంటే పిచ్చి. మీకు మినిమం ఏ పేపర్ తీసుకున్నా బయో అనే పదంతో క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత రీజనల్ న్యూస్లు కొద్దిగా చూడడానికి ట్రై చేయండి. ఎస్పెషల్గా జియోగ్రఫీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రీజనల్ న్యూస్ నుంచి చూడండి. ఓకేనా. కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, వాటర్కి సంబంధించి సమిట్స్ ఏమైనా జరుగుతున్నాయా, దాని తర్వాత ఏదైనా నదికి సంబంధించి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, బోర్డులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఏ బోర్డు దేన్ని చూస్తుంది, కృష్ణా బోర్డు కానీ ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ఏమేమి చదువుతా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత హిస్టరీలోనే జైనిజం అండ్ బుద్ధిజం క్లియర్గా చూసుకోండి. ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఫేవరెట్ జైనిజం బుద్ధిజము. ఫైనల్గా చూసుకున్నాం అనుకుంటే మ్యాపింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. మ్యాపింగ్ కూడా మేజర్గా నైబరింగ్ కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ కారిడార్స్. ఓకే. నైబరింగ్ కంట్రీస్, ఇంటర్నేషనల్ కారిడార్స్, ఫిజికల్ ఫీచర్స్ కూడా కొద్దిగా చూసుకోండి. కాకపోతే ఇంటర్నేషనల్ కారిడార్స్ అండ్ నైబరింగ్ కంట్రీస్ ఇంపార్టెంట్. మన నైబరింగ్ కంట్రీనే కాదు, ఏ దేశానికి సంబంధించిన నైబరింగ్ కంట్రీ. నీ మైండ్లో మొత్తం దేశాలు, ఆ వరల్డ్ మ్యాప్ నీ కళ్ళల్లో వచ్చేసేయాలి. ఆ రకంగా ప్రిపేర్ అవ్వాలి నువ్వు. ఓకేనా. సో ఓవరాల్గా ఇవి నేను మీకు క్లియర్గా అరేంజ్మెంట్ క్రోనాలజీ ప్రకారంగా ఇచ్చి పెట్టాను. ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ ఇలానే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ కాదు, మంచి మంచి ఎంసీక్యూస్, నేను మీకు చెప్పే సబ్జెక్ట్, మీకు ఈ పీడిఎఫ్స్ ఇవన్నీ క్లియర్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. మెంటర్షిప్ కోసం నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.